హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే 'చాంపియన్' సినిమా వచ్చాను. ఆహ్, 'చాంపియన్' సినిమా ఎలా ఉందంటే, ఇందులో ప్రొడ్యూసరు 'చాంపియన్', మ్యూజిక్ డైరెక్టరు 'చాంపియన్', హీరో 'చాంపియన్', హీరోయిన్ గూడా 'చాంపియన్'. ఆర్టిస్ట్ అంతా ఛాంపియన్స్. కాకపోతే డైరెక్టరు గోల్ కొట్టాడు గానీ, ఛాంపియన్ కాలేదేమో అనిపించింది బ్రో. ఎందుకంటే మంచి పాయింట్ బ్రో. అద్భుతమైన పాయింట్. ఆ కథలో అంత వెయిట్ ఉంది. కాకపోతే ఆయన ఎగ్జిక్యూషన్‌లో ఆ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కనపడుతుంది. నిజంగా గూడా ఆ కథని గనక అద్భుతంగా ఎగ్జిక్యూట్ చేస్తే వేరే లెవెల్ 'సీతారామం' రేంజ్‌లో ఎళ్ళిపోయేది. బట్ ఇప్పటికి బావుంది. అంటే బాగలేదని చెప్పలేం, సూపర్ ఉందని చెప్పలేం. బావుంది. ఒకసారి చూడొచ్చు. ఎస్పెషల్లీ 'రోషన్' యాక్టింగ్ అయితే చెప్తున్నాను, ఫ్యూచర్‌లో 'హృతిక్ రోషన్' అయిపోతాడు. కన్ఫర్మ్ రాసి పెట్టుకోండి. హీరోయిన్ గూడా అంతేనండి బాబు. ఆహ్, మరో సాయి పల్లవి అంతే, ఎర్రగా తీసేసింది. 'మిక్కీ జే మేయర్' మాత్రం ఇలా ఎక్స్‌పెక్ట్ చేయలేం బ్రో. అద్భుతంగా ఇచ్చాడు మ్యూజిక్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూడా చింపేసి పడేసాడు. కన్ఫర్మ్ బావుంది. ఎస్పెషల్లీ 'స్వప్న' సినిమాస్‌కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. హీరో సెకండ్ సినిమా అయినా గూడా ఇంత బడ్జెట్. 'రామ్ చరణ్' గారు ఓ మాట చెప్పారు గుర్తుందా మీకు? నాకు 'మగధీర' ఎట్లాగో 'రోషన్‌కి ఛాంపియన్' అలా అన్నారు. కాకపోతే ఆయన అన్నది నిజమే ఒక పాయింట్‌లో. సినిమా హిట్టే. కానీ 'మగధీర' రేంజ్ హిట్ అయ్యేదే. కాకపోతే పాపం డైరెక్టర్ ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కొంచెం అనిపిస్తుంది. బట్ ఓవరాల్‌గా సినిమా అయితే నైస్ బ్రో. నైస్. సెకండ్ హాఫు ఆ ఎమోషన్ ఎండింగ్ మాత్రం ఎవడు ఎక్స్‌పెక్ట్ చేయడు బ్రో. ఓ సర్ప్రైజ్‌గా గూడా ఉంది మీకు. అద్భుతం. ఎండింగ్ మాత్రం చాలా చాలా బాగుంది బ్రో. ఫస్ట్ హాఫు ఎంగేజింగ్‌గా ఉంటది. అంటే ఏం జరుగుతుంది? ఎక్కడికెళ్తాడు? అని ఒక చిన్న క్యూరియాసిటీ మెయింటైన్ చేసాడు. సెకండ్ హాఫ్ వారు ఎమోషనల్‌గా ఎళ్ళాడు. బట్ ఆ లవ్ స్టోరీ అంత క్యూట్ లవ్ స్టోరీని ఇంకొంచెం చూపించుంటే బాగుండేదని ఒక చిన్న గిల్టీ ఫీల్ ఉంది బ్రో. ఓవరాల్‌గా సినిమా అయితే నాకు నచ్చింది బ్రో. బావుంది. ఒకసారి 100% చూడొచ్చు. డౌట్ పైసా వసూలు. వర్త్ వర్మ వర్త్. ఆహ్, ఎండింగ్ ఏంటంటే బ్రో, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లవ్ యూ.